ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించే దిశగా నంద్యాల మార్కెట్ యార్డ్లో ఉచిత మంచినీటి పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మార్కెట్ యార్డుకు వచ్చే రైతులు, కూలీలు, సాధారణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఈ మంచినీటి కేంద్రం అందరి ప్రశంసలు అందుకుంటుంది. వేసవి కాలంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు సలివేంద్ర ఎందుకంటే ఎండలు ఎక్కువనే కాబట్టి పాదచారులు ఎక్కువైపోయినారు. బాగా ఎండ ఉండడం వల్ల ఆయన మార్కెట్ యార్డ్ కమిటీ తరఫు నుంచి వాళ్ళు ఇక్కడ సలివేంద్ర ఏర్పాటు చేశారు. ప్రజలకు తాగడానికి నీళ్లు కావాలి, వ్యవసాయకాలం కాబట్టి ఎండలు విపరీతంగా ఉన్నాయి. దాన్ని చూసినట్టు మంచి పని చేశాడు. అంతకు మించి ఏముంది, సలివేంద్రలో అవసరం ఉంది. పాత రోజులు కుండలు పెట్టేవాళ్ళు, కుండలు పోయినాయి. బోర్ వాటర్ రిఫ్రెష్ చేసి ఈ రోజు తీసుకొచ్చేయడం పెట్టి ప్రజలకు అందజేయడం జరిగింది. దాని గురించి మాట్లాడడం మంచి పని చేస్తున్నాడు చైర్మన్ గారు, వాళ్ళ కమిటీ చెప్పి తెలియజేసుకుంటున్నారు. అమ్మాయి ఇది లేడీ ఉండేనే మనకు శ్రీమతి నాగార్జున ఆర్డర్ రేట్ ఒక్కదాని గౌరీ యాదవ్ రాలేము ఎక్కువ మాట్లాడుతుంది.